ఫోన్ మైక్ సరే మైక్ పెట్టుకోండి. ఇది బటన్. సో ఇంకోటి మైక్ ఓకేనా? ఇది ఇట్లా మ్యాగ్నెట్ రైట్. ఓకే. సో పర్సనల్కి వెళ్దామా ప్రొఫెషనల్కి వెళ్దామా? ప్రొఫెషనల్ అయితే బెస్ట్, సేఫ్ గేమా. సరే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు ఒక క్రష్ అనేది ఉంటుంది. సో మీకు కూడా మీరేందుకు నవ్వుతారు వాళ్ళ క్రష్? సో మీకు కూడా ఒక క్రష్ అనే ఉండొచ్చు. ఎక్సైట్ అండి. ఓకే, సో డోంట్ వరీ, మ్యారేజ్ అయింది కదా, అందుకోసం భయం అవుతుందా? ఏం లేదు, ఎవరు రికార్డ్ చేయకండి, పంపించలేండి వైఫ్కి, ఏం పంపించాలి. యూట్యూబ్ లైవా? అయినా చిన్నప్పుడు క్రష్ కదా, సో అప్పుడు అవన్నీ ఏం తెలుస్తాయండి మరి. సరే, ఆయన కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. సరే, ఎవరైతే మీ ఫస్ట్ క్రష్ ఎవరైతే ఉన్నారు కదా, సో ఇక్కడ ఫోన్ తీసుకోండి, ఇది నోట్ ప్యాడ్. ఓకే, జనరల్గా కన్ఫర్మేషన్ కోసం నేను ఇట్లా ఆపిస్తున్నాను. నేను జస్ట్ నాకేం చూపెట్టాల్సిన అవసరం లేదు. మీరు అందులో ఒకసారి మీ ఫస్ట్ క్రష్ టైప్ చేయండి. నేమ్ మీ ఫస్ట్ క్రష్ టైప్ చేయండి అంటే నేను అడుగుతున్నాను. మీ ఫస్ట్ క్రష్ అండి నాకు. ఓకే, టైప్ చేశారు కదా, నాకేం చూపెడాల్సిన అవసరం లేదు. ఓకే, సో నా ఇక్కడ డన్ అనే ఆప్షన్ ఉందా, ఒక్కసారి క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ బ్యాక్ ఉంది కదా, ఒక్కసారి క్లిక్ చేయండి. ఓకే, సో నా నేను లాక్ చేస్తున్న ఫోన్ లాక్ సమ్వేర్ ఫోన్ వర్క్ అయితే లేదు, దాన్ని పక్కన పెట్టేసింది. మీరు అక్కడ వెళ్ళండి ఒకసారి, నేను మీకు పట్టుకోండి అక్కడికి. సో మీన్ వైల్ గా ఇంకొకరు ర్యాండమ్ గా నాకు ఒక టూ మెంబర్స్ వీళ్ళందరికి ఫస్ట్ క్లాస్ కావాలా? లాస్ట్ క్లాసా? అప్పుడు కూడా దొరికిపోతారండి వీళ్ళు. సరే, అందరు ఇటు సైడ్ వచ్చేసి. ఓకే, థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? మహబూబ్ షరీఫ్. హాయ్ టు మై మహబూబ్ షరీఫ్. ఏం చేస్తున్నారు? సినిమా డిపార్ట్మెంట్. ఓకే, గ్రేట్. సో ఫస్ట్ క్లాస్ గుర్తుంది కదా, ఇందాక రాశారు, అది నాకు కనిపించింది రాధిక అని చెప్పేసి, అది తీసేసేయండి. ఓకే ఓకే, అది కాకుండా సెకండ్ క్రష్. సరే, ఇది సెకండ్ క్రష్ ఫస్ట్ క్రష్ వదిలేసానని. అందరికీ ఫేవరెట్ హీరోయిన్ ఉంటారు, మీకు కూడా ఒక ఫేవరెట్ హీరోయిన్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే, సో ఆ హీరోయిన్ పేరు రాయండి మీరు. మీన్ వైల్గా అటు తిరిగి అంటే రాయండి. నేను స్టేజ్ పైన ఉన్నా కదా ఆయన. సరే, నాకు కనిపించొద్దండి. ఓకే, సో మీతో కూడా ఒక గేమ్ ఆడదాం మనం. అయిపోయింది కదా, రాసేసారు కదా. ఎవరి దగ్గర ఒక బుక్ పెన్ ఉందా? ఒక బుక్ పెన్ పవన్ అది తీసుకోగలరా ఒకసారి? వెంకటేష్ గారు కదా. సో వెంకటేష్ గారు, ఇప్పుడు మీ మైండ్లో ఏదైతే మీరు అక్కడ పేరు రాస్తారో ఆ పేరు ఒకసారి అనుకుంటుండండి.
ఓకే. సో ఫస్ట్ డిజిట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, కంటిన్యూగా ఆ నేమ్ మైండ్లో ఒకసారి అలానే అనుకుంటుండండి. ఓకే, సో మైక్ తీసుకోండి. నేను 1 2 3 అంటాను, ఆ నేమ్ రివీల్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను, ఇతను కూడా ఆ నేమ్ అనేది రివీల్ చేస్తాను. ఇట్ ద టైమ్ ఆఫ్ 3. ఓకే, సో ఫస్ట్ మీరు రివీల్ చేయండి, తర్వాత ఇక్కడ రాసింది చదువుతాడు. 1 2 3 గో. సౌందర్య. అవును, సౌందర్య. ఓల్డ్ ఎందుకు రాపించానంటే ఒకసారి రివీల్ చేసిన తర్వాత నేను అది అనుకోవాలి అని అంటారు. సో అందుకోసం నేను అక్కడ కూడా ప్యాడ్ పెన్ ఎందుకు రాపించినానంటే తర్వాత మాట చేంజ్ చేయొద్దని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ. సో అలా వచ్చే. ఓకే, ఈ స్కిల్ ఏంటంటే యాక్చువల్గా దిస్ ఇస్ కాల్డ్ మెంటలిజం. సో రీసెంట్గా నేను మెంటలిజం అనే స్కిల్ కూడా నేర్చుకున్నాను. ఎందుకంటే మీరు నా ముందు ఇంకా నాకన్నా ఒక 5 steps అడ్వాన్స్ అయ్యారు కదా, నేను మీకన్నా 10 steps అడ్వాన్స్ ఉండాలి కదా. సో మీరు ఏదైతే ఇప్పుడు ఏఐ రిలేటెడ్ చూసి నేర్చుకున్నారో, మీరు ఏం నేర్చుకున్నారో మీ మైండ్ రీడ్ చేసి నేను నేర్చుకుంటాను అనమాట. సో దట్ ఈస్ కాల్ మెంటలిజం అనమాట. సో మెంటలిజంలో కూడా చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇంకొకటి చేద్దాం. రండి. వాట్స్ యువర్ నేమ్? మలేష్ యాదవ్ సార్. మలేష్ యాదవ్. సో ఇక్కడ రండి. మీకు కూడా ఫస్ట్ క్లాసేనా? సార్ 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 ఇప్పుడు నేను అస్ట్రాలజర్ అయిపోతాను ఇంకా. ఓకే, రైట్. సో ఇక్కడ నుంచి సో దిస్ ఈస్ ద డై యాక్చువల్లీ. అంటే ఇది లోపల బాక్స్ లోపల ఒక డై ఉంది. సో ఈ డై నార్మల్ డై కదా. ఓకే, ప్లాస్టిక్ నార్మల్ డై 6 digits ఉన్నాయి కదా. ఓకే, సో ఈ డై చూసుకోండి అండ్ ఈ బాక్స్ కూడా చూసుకోండి ఒకసారి. నార్మలే కదా. ఓకే, సో నా ఏదో ఒక నంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇటు నా ముందు కాదు, కొంచెం అటు తిరిగి. అక్కడ మిర్రర్ కూడా ఉంది, అల్ల నుంచి కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మొత్తం కార్నర్కి వెళ్ళిపోయి సెలెక్ట్ చేసుకొని ఒక సెలెక్ట్ చేసుకున్న నంబర్ ఏదైతే ఉంటుందో అది పైన పెట్టి క్యాప్ పెట్టి క్లోజ్ చేసేసేయండి. ఓకే, సో మీ మైండ్ రీడ్ చేసేసి అందులో ఏం నెంబర్ పెట్టారనేది నేను చెప్తాను. అనుకున్న నెంబర్ పైన, ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 ఉంది అనుకోండి పైన. ఎందుకంటే నేను రివీల్ చేసిన తర్వాత మీరు క్యాప్ ఓపెన్ చూపిస్తే అందరికీ కరెక్ట్ అని తెలుస్తుంది కదా, అందుకోసం అనమాట. ఓకే, సో అటు సైడ్ కొంటే కార్నర్కి చేసుకోండి. ఓకే, మీరు నెక్స్ట్ ట్రిక్ చేయండి. ఓకే, ఇది నాకు ఐడియా ఉంది సార్. ఓకే, వెరీ గుడ్. నేర్చుకున్నారా? వెరీ గుడ్. సో దీని తర్వాత ఒక వర్క్షాప్ కండక్ట్ చేయండి, చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఓకే, సో నా మీరు చాలా నంబర్స్ ఉన్నాయి, బట్ ఒక నంబర్ అనేది మీరు మైండ్లో అనుకొని ఇందులో సెలెక్ట్ చేసి పెట్టారో అది ఏంటనేది మీకు మాత్రమే తెలుసు, నాకు తెలియదు. రైట్? సో ఆ నంబర్లో అంటే ఏదైతే నంబర్ ఇందులో పెట్టారో అది మీ మైండ్లో ఉంది కదా. సో ఆ మైండ్లో ఏదైతే నంబర్ ఉందో అందులో నుంచి ఇందులో పంపించాను. సో ఇట్లా చేతి పెట్టుకోండి. ఏదైతే నంబర్ అన్నానో మీరు కీప్ రిపీటింగ్ చేస్తూనే ఉండండి ఆ నంబర్ని. ఓకే, 1 2 3 4 5 6 నేను అంటుంటాను, ఆ నంబర్ మాత్రం మీరు అనుకుంటుండాలి. సో 1 2 3 4 5 6 1 2 3 4 5 6 6 5 4 3 2 1 6 5 4 3 2 1. ఓకే, 1 2 3 4 5 6. ఓకే, అది 3. ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి వాళ్ళకి చూపెట్టండి ఇట్లా. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి. ఇప్పుడు మేడం ఎవరైతే ఉన్నారు కదా, మీకు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చేయాలి. రండి. ఓకే, ట్రాన్స్పరెన్సీ. వెరీ గుడ్ మేడం, ఈ ట్రిక్ నాకు తెలుసు, ఇది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా అన్నారు. ఇంకోండి, నేను ఇప్పుడు నంబర్ ఒకటి అనుకొని ఇందులో పెడతాను, మీరు ట్రాన్స్పరెన్సీ చూసి మాకు చెప్తారు. ఓకే, నేను పెట్టాను బట్ ఓకే, ఏం కాదు మీరు ట్రై చేయగలుగుతారు మేడం, నాకు కాన్ఫిడెన్స్ ఉంది మీ పైన. ఓకే, సో అట్లా ఇవ్వద్దు కదా, తీయాలి చేతికి. ఓకే, సో ఇప్పుడు చూసి ఒక నంబర్ చెప్తారు. 2 సార్. 6 ట్రాన్స్పరెన్సీ లేదా? ఉండదు అది. అంత ట్రాన్స్పరెన్సీగా చెప్తే ఇక కష్టమే. ఓకే, రైట్. సో ఇప్పుడు నా దగ్గర క్యాల్సీ ఉంది. ఓకే గైస్, ఐ హ్యావ్ ఏ క్యాల్సీ. సో ర్యాండమ్ డిజిట్స్. ఓకే, సో ఏదైనా 5-6 digits అనేది మీరు ర్యాండమ్గా నాకు చెప్పండి. 5-6 digits ఫాస్ట్గా. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. యాక్చువల్గా
ఓకే, అంత ర్యాండమ్ చెప్పొద్దు, అక్కడక్కడ చెప్పాలన్నమాట. ఏదైనా 4 digits చెప్పండి. 7860. ఏదైనా 3 digits చెప్పండి. 283. ఏదన్నా ఒక 2 digits. 45. ఓకే, 1 digit. 9. ఓకే, సో అక్కడ ఈక్వల్ టు కొట్టా నేను. యాక్చువల్గా ఇక్కడ ఒక నంబర్ అనేది వచ్చింది, చదవండి, మైక్లో మీ చేతిలో ఉంది కాబట్టి నంబర్ చదవండి. 260.720 పాయింట్ వదిలేసాను కానీ 260 720 250 403. 403. ఓకే, ఏమైనా స్పెషల్ ఉందా నెంబర్? జీరోస్ కనిపిస్తుంది. ఓకే, సో 26 ఈరోజు డేట్, 07 month 2025 ఇయర్, అండ్ ఇప్పుడు టైం 0403. ఇప్పుడు టైం 0403. అది స్పెషల్ అన్నమాట.